గైస్ ఎల్ఈడి బల్బ్ ద్వారా మన ఇంట్లో యూజ్ చేసే ఎల్ఈడి బల్బ్ ద్వారా ఇంటర్నెట్ వస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజమే అనమాట. మన ఇంట్లో యూజ్ చేసే ఎల్ఈడి బల్బే మనం యూజ్ చేసే ఇంట్లో ఎల్ఈడి బల్బ్తోనే ఈ వైఫై టెక్నాలజీ అయితే రాబోతుంది. వైఫై కాదు, దీని పేరు వచ్చేసరికి కొత్త టెక్నాలజీ పేరు వచ్చేసరికి లైఫై అనమాట. మనకి దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి లైట్ ఫిడిలిటీ టెక్నాలజీ అనమాట. మనకి ఇది వైఫై కంటే 100 times అయితే మనకి బెటర్ స్పీడ్ అయితే ఇస్తుంది అనమాట. మనకి వైఫై కంటే 100 times బెటర్ స్పీడ్ అయితే ఈ లైఫై టెక్నాలజీ అయితే అందియగలదు అనమాట. మనకి దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా అయితే ఉన్నాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే. మనకి వైఫై వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేస్తాం, మన ఇంట్లో వచ్చేసరికి మీకు రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా అయితే మనకి ఈ వైఫై టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి వేరే రూమ్స్లో ఉన్నా కూడా మీకు ఎంతవరకు సిగ్నల్ రిసీవ్ అవ్వగలదో అంతవరకు మనకి ఈ వైఫై అయితే మనకి స్పీడ్ అయితే అంతవరకు అయితే వస్తుంది మనకి ఇంటర్నెట్ అయితే మాత్రం. కాకపోతే ఈ లైట్ ఫిడిలిటీ టెక్నాలజీ అనేది అలా అయితే ఉండదు అనమాట. మనకి లైట్ ఫిడిలిటీ మీనింగ్ దాంట్లోనే అయితే ఉంది. లైట్ ఫిడిలిటీ అంటే ఎంతవరకు అయితే లైట్ రీచ్ అవ్వగలదో, ఈ ఎల్ఈడి బల్బ్ లైట్ ఎంతవరకు రీచ్ అవ్వగలదో అంతవరకు మాత్రమే ఇంటర్నెట్ అయితే వస్తుంది. 100 times బెటర్ స్పీడ్తో అయితే మనకి ఇంటర్నెట్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట. మనకి ఎంతవరకు ఈ టెక్నాలజీ వర్కౌట్ అవుతుందో లేదో కానీ స్పీడ్ అయితే మాత్రం మీకు వైఫై కంటే 100 times బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి టెక్నాలజీ అయితే చాలా కొత్తగా యూనిక్గా అయితే ఉందన్నమాట. మనకి లైఫై టెక్నాలజీ వచ్చేసరికి మీకు చూడాలి ఫస్ట్ ఏ కంపెనీ తీసుకొస్తుందో ఏందోలే కానీ మనకి వీటిలో డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ వైఫై వచ్చేసరికి మీకు కొంచెం రేడియో ఫ్రీక్వెన్సీస్ అయితే వస్తుంటాయి అనమాట మనకి వైఫైస్ ద్వారా అయితే మనకి. అదే మనకి లైఫై టెక్నాలజీ ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేస్తే ఎల్ఈడి బల్బ్ ఎలా వరకు అవుతుంది, మన రూమ్ వరకు ఎంతవరకు అయితే లైటింగ్ వస్తుందో అంతవరకు మాత్రమే ఈ ఇంటర్నెట్ అయితే పనిచేస్తుంది. కొన్ని రిసీవర్స్ ఉంటాయి, అది మన మొబైల్కి కానీ వైఫైకి కానీ ఇట్లా ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుంటే అంతవరకు లైటింగ్ పడితే అంతవరకు మాత్రమే అది మనకి ఇంటర్నెట్ అయితే వస్తుంది అనమాట మనకి. లేకపోతే మనకి ఆ ఎల్ఈడి బల్బు లైట్ పడని చోట మనకి వైఫై అయితే అంటే లైఫై అయితే రాదనమాట మనకి, ఇంటర్నెట్ అయితే పనిచేయదు అనమాట మనకి. దీనివల్ల కొన్ని మంచి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. వైఫై వచ్చేసరికి హ్యాక్ చేయడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉంటాయి మనకి. ఫ్రీక్వెన్సీ మనం వాల్ దాటి కూడా మీకు వైఫై టెక్నాలజీ వైఫై కాబట్టి మీకు అవతల కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనకి. ఎవరైతే సెక్యూరిటీ కావాలి, మంచిగా సెక్యూరిటీ ఉండాలి, స్పీడ్ బెటర్ ఉండాలనుకుంటే మాత్రం ఒక చోటే యూజ్ చేసుకుంటారు అనుకుంటే మాత్రం మీకు ఈ లైఫై టెక్నాలజీది చాలా వరకు అయితే బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాత్రం వీటికి హ్యాక్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకి ఇది ఎక్కువ మనకి వాల్ దాటి గోడ దాటి అయితే అవతలికి వెళ్ళలేదు. ఇంటర్నెట్ మనకి ఎంతవరకు అయితే లైట్ అయితే పడుతుందో అంతవరకు మాత్రమే ఇది ఇంటర్నెట్ అయితే పనిచేస్తుంది 100 times బెటర్ స్పీడ్తో వైఫై కంటే. కాబట్టి మీకు చూడొచ్చు మరి ఫ్యూచర్లో మనకి ఇలాంటి టెక్నాలజీ అయితే చాలా అయితే రావచ్చు. మరి ఇది ఎక్కువ యూజ్ వచ్చేసరికి మీకు కంపెనీస్లో ఉన్న కంపెనీస్కి మాత్రమే చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే వాటికి హ్యాకింగ్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి మీకు వైఫైని హ్యాక్ చేయొచ్చు ఈజీగా అయితే మాత్రం. కానీ ఈ లైఫై టెక్నాలజీ మీకు ఓన్లీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి హ్యాక్ చేయడానికి అవకాశం అయితే లేదనమాట మనకి. లైట్ ద్వారా ఇంటర్నెట్ అయితే ఫ్యూచర్లో అయితే మనం చూడబోతున్నాం. ఎల్ఈడి బల్బ్ ద్వారా అయితే వీళ్ళు ఈ టెక్నాలజీని అయితే తీసుకురాబోతున్నారు. చూడాలి మరి ఎంతవరకు మరి ఇది ఈ లైఫై టెక్నాలజీని రీప్లేస్ చేస్తుందా లేదా వైఫై టెక్నాలజీని రీప్లేస్ చేస్తూ ఈ లైఫై టెక్నాలజీ అసలు తీసుకొస్తా రియల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది మనకు వచ్చరికి. ఈ టెక్నాలజీ కనుక వస్తే మాత్రం మీరు అసలు ఇది లైఫై టెక్నాలజీ యూజ్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్లోకి తెలియజేయండి. నేను ఈ వైఫై టెక్నాలజీ వస్తే యూజ్ చేస్తున్నా అంటే మాత్రం నేనైతే వైఫై మనకి అంత అవసరం అంటే సిగ్నల్స్ ఎక్కువ మనకి హ్యాక్ చేసే అవకాశము కంపెనీస్ కాదు కాబట్టి మీకు నార్మల్ వైఫై అయితే మనకైతే సరిపోతుంది అన్నమాట మనకి. ఎవరైతే కంపెనీస్ ఉంటారో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా బెటర్ ఉండాలనుకుంటే వాళ్ళు మాత్రమే ఈ లైట్ టెక్నాలజీని అయితే యూజ్ చేయొచ్చు. లైట్ ఫిడిలిటీ టెక్నాలజీని అయితే కంపెనీస్ మాత్రమే యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉండేటట్టు అయితే ఉందన్నమాట మనకి. నార్మల్ పీపుల్స్కి అయితే మాత్రం మీకు సెక్యూరిటీ పరంగా కావాలనుకుంటే మాత్రమే యూజ్ చేయొచ్చు. మనకైతే అంతగా అయితే అవసరం లేదు కాబట్టి మనకి వైఫై అయితే బాగానే ఉంటుంది మనకి. ఇంట్లో రూమ్లో కాకుండా మనం బయట అప్పుడప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి మీకు అంటే మనం జస్ట్ ఆ వేరే రూమ్లోకి వెళ్ళినా కూడా మనకి వైఫై రావాలి కాబట్టి మీకు వైఫై టెక్నాలజీని అయితే పనిచేస్తుంది. లైట్ ఫిడిలిటీ ఏంటంటే ఒక్క రూమ్లోనే ఉంటూ అది ఆ లైట్ ఎంతవరకు పడుతుందో అంతవరకు మాత్రమే ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి మనకైతే అంతకైతే యూజ్ అయితే లేదు. అది చూడాలి మరి ఫ్యూచర్లో ఏ కంపెనీస్ తీసుకొస్తాయో ఏందో మరి. జియో అయితే తీసుకొస్తుంది అనుకుంటున్నా ఫస్ట్ అయితే. ఓకే గైస్, ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.